రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం సంపూర్తిగా అర్థం చేసుకుంటే, దేవుణ్ణి నమ్ముకునేవాడు ధన్యుడంట, దేవుడు వానికి ఆశ్రయముగా ఉంటాడంట. ఎప్పుడైతే దేవుని నీవు నమ్ముకొని ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడో నీవు ఎలా ఉంటావంట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారును దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. అది చూసారా, దేవునిలో ఉంటే కలిగేటువంటి లాభాలు. ఈ లోకంలో నీకు కరువు వచ్చినా నీవు ఆశీర్వదింపబడతావు. అది నిన్ను ఏమీ చేయదు, ఎందుకంటే నీవు జీవజలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నావు. ఎవరా జీవజలములు? యేసయ్యే. యేసయ్యలో నాటబడి ఉన్నావు. నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నాలో తప్ప ఎవడూ ఫలింపలేడు. నాలో ఫలింపని ప్రతి తీగ బయట పారవేయబడుతుంది. యేసయ్యలోనే మనకు ఫలము, యేసయ్యలోనే మనకు అభివృద్ధి. కాబట్టి నీవు ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి మొక్క వలె ఉండాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలంటే ఆ జీవజల నది అయినటువంటి యేసయ్యలో నీవు నాటబడి ఉండాలి. నీ వేర్లు ఆయనలో ఉండాలి. ఆయన వాక్యంలో, ఆయన విశ్వాస్యతలో నీవు వేరు పారినప్పుడు ఈ రీతిగా నీవు ఆశీర్వదింపబడతావు. వెట్ట కలిగినను దానికి భయపడదు, అంటే నీకు ఈ లోకంలో శ్రమ కలిగినా నీవు భయపడవు. మామూలుగా అయితే వేడి ప్రాంతంలో ఉండి నీరు లేకపోతే చెట్లు ఎండిపోతాయి, పచ్చదనము మాడిపోతుంది. అయితే ఎంత పైన ఎండ వేడి ఉన్నా సరే నది పక్కన నాటబడిన వృక్షము ఏనాడు కూడా ఆకు వాడిపోవుట అనేది ఉండదు. ఎందుకంటే జీవ నదులు అంటాం కొన్ని నదులను, ఎప్పుడూ కూడా నీటిని కలిగి ఉంటాయి, ఆ తేమను కలిగి ఉంటాయి, ఆ చెమ్మను కలిగి ఉంటాయి, ఆ నీటి తడి దానిని తడుపుతుంది. కాబట్టి ఆ వేరు ఎన్నటికీ మాడిపోదు, అందుకే ఆ చెట్టు మాడిపోదు. అలాగా క్రీస్తులో నీవు గనక వేరు పారి ఉన్నట్లయితే భయంకరమైన శ్రమలు అనేటువంటి వేడిని నిన్ను తాకుతూ ఉన్నా సరే నీవు వాడిపోవు. నీవు పచ్చగానే ఉంటావు, సారము కలిగే నీవు ఉంటావు, భయపడవు, ఆకుపచ్చగా ఉంటావు. వర్షము లేని సంవత్సరమున కూడా చింతనొందదు, అంటే నీ ఫలమునకు కావలసినటువంటిది అందకపోయినా నీవేమీ భయపడవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు కరువులో 100 ఫలం విత్తనం విత్తాడు. అసలు కరువులో ఎవరైనా విత్తనం విత్తుతారా? ఆ సాహసము కూడా చేయరు. ఎక్కడి నుంచి వర్షం రాకపోతే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ దేవునిలో నాటబడిన వ్యక్తి ఇస్సాకు కరువులో విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. హల్లెలూయా. ఇవే దేవుని కార్యములు, దేవునిలో నిలిచి ఉండేటువంటి వారికి జరిగేటువంటి అద్భుతాలు. బావులు తవ్వాడు, ఎన్ని బావులు పూర్తి చేస్తుంటే మరలా కొత్త బావి తవ్వుతూ ఉంటే ఇస్సాకు నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇస్సాకు యొక్క వేరు దేవునిలో నాటబడి ఉన్నది. సాయంకాలమున ధ్యానము చేయువాడు, ఉదయ సాయంకాల ధ్యానములు చేసేటువంటి వారి స్థితి ఎలాగోనే ఉంటుంది. కాబట్టి దేవునిలో వేరు పారుదాం, ఆయనలో నాటింపబడదాం. ఆయన ద్వారానే ఫలము, ఆయన ద్వారానే అభివృద్ధి, ఆయనే హెచ్చించువాడు, బలపరచువాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగానే ధన్యులం. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. ప్రతి సంకట పరిస్థితి నుంచి మనలను తప్పిస్తాడు, విడిపిస్తాడు, ఆదరిస్తాడు, ఫలింపజేస్తాడు, వృద్ధి పొందిస్తాడు. కాబట్టి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ అనుసరిద్దాము, ఆశ్రయిద్దాము. ఆయనలో మన వేరు లోతుగా పాతుకుందాము. ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా ఏమాత్రం వాడిపోకుండా పచ్చని ఒలీవ చెట్టు వలె, దేవుని మందిరంలో వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందరు అన్నట్లుగా మనమందరము కూడా ఆయన సన్నిధానంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఫలిద్దాము, వికసిద్దాము, అభివృద్ధి పొందుదాము. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నాటించి ఫలింపు చేసి అభివృద్ధి పొందించుగాక. ప్రార్థించుకుందాం.
సర్వోన్నతమైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొక నూతన దినమును నూతన వాత్సల్యతతో మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దీన్ని నీవు హెచ్చించినందుకు వందనాలు. అవునయ్యా, నీలో వేరు పారి ఉంటే ఎక్కడ ఉన్నా మేము ఫలిస్తాం, ఎలాంటి ఎడారి ప్రాంతంలో అయినా మేము ఫలిస్తాం. కాబట్టి వేరు పారుకుంటే నీలో ప్రాముఖ్యము. ఇదిగో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ లోతుగా తమ వేరును నీలో నాటించుకొని లోకంలో ఎలాంటి వేడిమి కలిగిన శ్రమలు ఎదురైనా సరే, ఎండిపోయే స్థితి, కరువు లాంటి పరిస్థితి, వర్షము లేని స్థితి ఉన్న నిత్యము ఫలించేటట్లు, ప్రతి నెల కాపు కాసేటట్లు నీవే కృప చూపించి ఆశీర్వదించు. దాని ద్వారా నీ నామమే ఘనపరచబడుతుంది. కాబట్టి అద్భుతమైన ఆశీర్వాదంతో వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి అభివృద్ధి పొంది విస్తరించి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావం మీకు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయముగా పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.